ఆయన ఎవరట? మన ఆత్మలకు తండ్రి. ఆయన కూడా మనల్ని కన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మనకు అమ్మ జన్మనిస్తే ఆ అమ్మకి అమ్మ ఇంకో వాళ్ళమ్మ జన్మిస్తే వాళ్ళమ్మకు వాళ్ళమ్మ జన్మిస్తే వాళ్ళమ్మకు వాళ్ళమ్మ జన్మిస్తే అందరికీ హవ్వమ్మ జన్మనిస్తే ఆ హవ్వమ్మకు ఆదామయ్య జన్మనిస్తే ఆ ఆదామయ్యకు జన్మనిచ్చింది దేవుడు. ఇప్పుడు చెప్పండి, అందరికీ పైన ఎవరున్నారు? అదే లూకాసు వార్తలో చెప్పాడు. అన్ని వంశావళి చెప్తూ ఆదాము దేవుని కుమారుడు అన్నాడు. కాబట్టి శారీరకంగా తీసుకున్నా దేవుడు మన ఆత్మలకు తండ్రే, ఆత్మ సంబంధంగా తీసుకున్న విశ్వాసమును బట్టి సువార్త వలన మనం దేవుని వాక్యమును అక్షయ బీజానికి జన్మించాం. కాబట్టి ఇటు భౌతికంగా తీసుకున్నా అటు ఆధ్యాత్మికంగా తీసుకున్న రెండు విధాల ఆయన మనల్ని కన్నాడు. మనం పాపంలో బందీలమైతే రక్తమును క్రయధనంగా చెల్లించి తిరిగి మనల్ని కొన్నాడు. అందుకే మనోళ్ళు పాట పాడతారు, నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి, రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి, సర్వేశ్వరా నీకే స్తుతి సర్వము నీకే ప్రభు. విన్నారా ఈ పాట? వినలేదా? వదిలే. నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి. ఇప్పుడు దేవుడు మనకి రెండు విధాలా తండ్రి. విశ్వాసమును బట్టి మనం ఆయన సంతానం. ఈ స్పర్శ అన్ని జనులకు కూడా ఉంది. పౌలు మహనీయుడు అపోస్తల కార్యం 17లో అరేయోపగ మధ్య నిలిచి ఏథెన్సు వాళ్ళతో వాక్యం మాట్లాడేటప్పుడు, అటువలనే మనము ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు అన్నారు. ఆయన మనకు దూరంగా ఉండువాడు కాడు. మనము ఆయన యందు ఉనికి కలిగి చరిస్తున్నాం. మనమంతా ఆయనలోనే ఉన్నాం. ఆయన మన తండ్రి, మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు రాశారు. మనం దేవుని పిల్లలం, దేవుని పోలికగా పుట్టాం, దేవుని చేతనే నిర్మించబడ్డాం, మనం దేవుని సంతానమని ఓ అన్యజనులారా ఏథెన్సు వాళ్ళారా మీ కవీశ్వరులలో కొందరు అన్నారు. అన్యజనులకు కూడా కొంతమందికి ఆ స్పర్శ ఉంది. మనల్ని దేవుడే నిర్మించాడు, దేవుడు మన తండ్రి అని. అందుకే ఇతర మతాల్లో వాళ్ళు కూడా చూడండి, కొంతమంది దేవుణ్ణి ఆప్యాయంగా తండ్రి అని పిలుచుకుంటారు. భక్తి చేసేటప్పుడు భక్తి గీతాల్లో కూడా తండ్రి అని పిలుచుకుంటారు. ప్రియులారా, దేవునికి మనకు ఉన్న అనుబంధం అది. ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? ఆయన కుమారులం. భౌతికంగా కూడా ఆయన పిల్లలమే, ఆధ్యాత్మికంగా కూడా ఆయన సంతతే. ఎప్పుడు మనకి రెండవ మారు అవకాశం లభించిందంటే, దేవుని జనితైక కుమారుడైన యేసుక్రీస్తు రక్తంలో మన పాపాలు కడుక్కొని పరిశుద్ధపరచబడి విమోచన అనుభవంలోనికి వచ్చిన నాడు ఆ విశ్వాసమును బట్టి మనందరినీ మరొక్కసారి కుమారులుగా కుమార్తెలుగా దేవుడు స్వీకరించాడు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, జాతి లక్షణమును బట్టి మనం అంచనా వేయొచ్చు. నేల మీద పాకుతుంది, అదేంటి? నేల మీద గెంతుతుంది, అదేంటి? కప్ప. నీళ్లలో ఈదుతుంది, కన్ను కూడా ముయ్యకుండా, రాత్రి పగలు తేడా లేకుండా ఎప్పుడు కన్ను తెరిసే ఉంటుంది. ఏంటిది అది? చేప. చూడండి, దాని లక్షణాలు చెప్పగానే అదేందో మీరు చెప్పారు. రెండు కాళ్ళ మీద నడుస్తుంది ఒక జీవి. అదేం జీవి? మనిషి. దేవునికి స్తోత్రం. రెండు చేతులు ఉంటాయి, రెండు కాళ్ళు ఉంటాయి, ఒక తల ఉంటుంది, రెండు కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరు, రెండు చెవులు ఉంటాయి. ఏం జీవి? ఆ జీవి అట్లాగే కొన్ని విషయాలు చెప్పగానే వెంటనే మీరు అదేందో చెబుతున్నారు. అట్లాగే దేవుని సంబంధంలో మనం అని చెప్పడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఒక మనుషుడు మనిషిని కంటాడు, మనుష్య స్వభావం మనిషి వ్యక్తం చేస్తాడు. అలాగే ఒక దేవుడు నిజంగా కంటే ఆయనకు పుట్టినవాడు నిజంగా దేవత్వపు లక్షణాలని కనీసం కొన్నిటినైనా వ్యక్తం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని జీవుల జాతి నిర్ధారణ కొరకు కొన్ని రకాల పరీక్షలు ఉంటాయి. అట్లాగే మనం ఏ జాతో డిక్లేర్ చేసుకోవడానికి దేవుడు కూడా కొన్ని టెస్టులు పెట్టుకుంటాడు. వీడిలో నా బీజమే పనిచేస్తుందా, లేకపోతే వీడు దుర్బీజుడా?
వీళ్ళు నా బీజం పనిచేస్తుందా, లేకపోతే వీడు దుర్బీజుడా? దుర్బీజులందరూ రేపు వడపోతలో మొత్తం పక్కకి వెళ్ళిపోతారు. సద్బీజులే, సుబీజులే, దైవ బీజానికి జన్మించిన వారు మాత్రమే రేపు ఆ జల్లెల్లో నిగ్గుదేల్తారన్నమాట. ఇది చాలా కీలకమైన విషయం. దీన్ని ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే ఇది అవసరం కాబట్టి. ఇప్పుడు దేవుని కుమారులగుటకు విశ్వాసాన్ని బట్టి అధికారం అనుగ్రహించి మీరంతా నా సంతానం అన్నాడు. మనం కూడా అబ్బా, తండ్రి, దేవా, నాయన, నాన్న, డాడీ, పప్పా అనుకుంటా పరిశుద్ధాత్మ లోపల కలిగి ఉండి మనం కూడా ఆయన అంతే సమీపిస్తున్నాం. అన్యజనుల్ని మీరు చూడండి, మనంత డేరుగా దేవుని సన్నిధిలోకి వాళ్ళు వెళ్ళలేరు. మనం నీళ్లు నిప్పులు ఏం పట్టించుకోం, ఎట్లాగున్నాం, స్త్రీలు ఎలా ఉన్నారు, ఏ కండిషన్లో ఉన్నారు, ఏ పట్టింపులు లేవు. ఆనందంగా ఏ ఫీలింగ్ లేకుండా సంతోషంగా దేవుని సన్నిధిలోకి, తండ్రి సన్నిధిలోనికి ప్రవేశించగలుగుతున్నాం. అన్యజనులు చూడండి, పూజ గదిలోకి వెళ్ళాలంటే స్నానం చేయాలా, మడి కట్టుకోవాలా, శుభ్రం చేసుకొని పోవాలా. ప్రత్యేకమైన కార్యక్రమాలు, ప్రత్యేకమైన వాటిని చేయాలంటే దీక్షల బోనాల 41 రోజు చన్నీళ్ళ స్నానం, కాళ్ళకు చెప్పులు లేకుండా, నేల పడక, ఒక రకమైన డ్రెస్ కోడ్, ఎంత ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ లేకపోతే దేవుడు అంగీకరించడంటే లేదు దేవుడిని చేరాలంటే అంతే చేయాలని పాపం కాళ్ళు పచ్చళ్ళు అయిందాక నడుచుకుంటూ పోయినటువంటి వ్యక్తులు కూడా లేకపోలేదు. ఎగతాళి చేయటల్లా, దేవుడు అనగానే అంత భయపడతారు, దేవుడి విషయంలో అంత విధేయత చూపి అన్ని నియమాలు పాటించి అంత కష్టపడతారు. అవునా? కానీ మనల్ని చూడండి, అసలు ఏమన్నా ఇంత ఫీలింగ్ ఉందా? కనీసం నేను 3 రోజులు అయింది నీళ్లు పోసుకొని ఇలా ఎలా వెళ్ళేది అన్న ఫీలింగ్ మనకుందా? ఉందా? ఉండదు. ఎందుకు ఉంటుందండి? మన ఇంటికి మనం పోయేదానికి ఆ ఫీలింగ్ ఉంటుందా? బయట ఇళ్ళకి పోయేటప్పుడు, బయట వ్యక్తుల దగ్గరికి పోయేటప్పుడు ఓ భయం ఉంటుంది. మన దగ్గర బ్యాడ్ స్మెల్ వచ్చిద్దేమో, 3 రోజులు స్నానం చేయలేదు, ఇబ్బందిగా ఉంటే చెమట కంపు కొట్టిద్దేమో, చండాలంగా ఉంటుందేమో, వస్త్రాలు హీనంగా కనపడతాయేమో, ఏం పోతాంలే అని ఎవరికి బయట ఇళ్ళకి వెళ్ళాలంటే సిద్ధపడి వెళ్తాం. సొంత ఇంటికి పోవాలంటే, మన నాన్న దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు 3 రోజులు కాదు 30 రోజులు ఆగి నీళ్లు పోసుకునే వాడివైనా సరే ఏ ఫీలింగ్ లేకుండా వెళ్ళిపోతావు. ఎందుకు? నేను వెళుతుంది ఎక్కడికి, బయటికి ఎక్కడికి కాదు, మా నాన్న దగ్గరికి వెళ్తున్నాను. మా నాన్న నన్ను ఏమనడు, పైగా నన్ను అర్థం చేసుకుంటాడు. అవసరమైతే నీళ్లు తోడిపించి నాకు ఆయనే అవసరమైతే స్నానం చేసుకోరా అని చెప్పి ఏర్పాటు చేస్తాడు మా నాన్న. లోకమంతా నన్ను అసహించుకోవచ్చు గాక, కానీ మా నాన్న నన్ను అసహించుకోడు. ఆయనకి నేనంటే ఇష్టం, ఎందుకంటే నేను ఆయన వలన పుట్టాను. ఆయన బీజము నాలో ఉంది కనుక ఆయన నన్ను అసహించుకోడు. నా ప్రతి కదలికలో ఆయన తన్ను తాను చూసుకుంటాడు కనుక మా నాన్న నన్ను ఎంతో ఇష్టపడతాడు, అసహించుకోడు. అందుకని ఏ ఫీలింగ్ లేదు, నేను ఎలా ఉన్నా సంతోషంగా మా నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటాను. అంతేకాదు, ఆ స్థితిలో ఉండి కూడా మా నాన్న నేను సమీపించినప్పుడు ఇంత ఫీలింగ్ లేకుండా మా నాన్న నన్ను హత్తుకోగలడు అనే నిశ్చయత నీకుంది. కాబట్టే కదా ఇంత ఫీలింగ్ ఉందా నీకు దేవుని సన్నిధి రావడానికి కారణం. దేవుడు మీ నాన్నని, నువ్వు ఆయన కొడుకువి కూతురువని ఆలోచన నీలో పుట్టించిన వాడే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ స్పర్శనిచ్చాడు గనుక ఇంత భయం లేకుండా అబ్బా, తండ్రి అని మొర్రపెట్టే ఆత్మను కలిగి నువ్వు ఆయన్ని మొర్రపెట్టుకుంటున్నావు. ఎంత చనువుగా మాట్లాడుతున్నావో ఆయనతో, ఆయన మీద అలుగుతావు, కోప్పడతావు, సణుగుతావు, మొహం తిప్పుకుంటావు, ప్రార్థన ఎగ్గొడతావు. ఏమి నా కుమారి ఎందుకని రాలేదు, ప్రార్థన చేయలేదు ఎందుకని ఆయన అంటే, నేను చేయనయా, ఏంది నేను చేయను. నీ సాగింపుళ్ళన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. ఒక తండ్రి కొడుకుని కూతుర్ని భరించినట్టు భరిస్తున్నాడు ఆయన మనల్ని. అవునా? అడగక ముందే అక్కరలెరిగి ఎందరు ఉన్నా కదా, నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండె
మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా నా యేసురాజా. పదే పదే నేను పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా. మరి మరి నేను చాటుకోనా మనసంత పులకించని సాక్షిగా. నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు రాగం నీవే. నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు రాగం నీవే. పదే పదే చరణం. అలిగిన వేళ హక్కున చేరి అనురాగం పంచిన అమ్మవు నీవే. నలిగిన వేళ నాదరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే. అలిగిన వేళ హక్కున చేరి అనురాగం పంచిన అమ్మవు నీవే. నలిగిన వేళ నాదరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే. అనురాగం పంచిన అమ్మవు నీవే, నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే. అనురాగం పంచిన నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే. మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా నా యేసురాజా, మమతల మహారాజా నా యేసురాజా. అద్భుతమైన పాట. ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా దేవుడు మన ఎడల స్పందిస్తున్నాడు, స్పందించబోతున్నాడు. ఇది ఒక పాటలోనో లేకపోతే నేను మాట్లాడే మాటల్లో కాదు, రియల్గా లేఖనంలో అనేక వచనాలు రాయించి పెట్టాడు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక వచనాలు. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను కరుణింపక మానున వారైనా మర్చిపోతారుగా నేను నిన్ను మరువజాలననే మాట ఆయన మాట్లాడాడు. నీ విషయమై నా కడుపులో వేదన కలుగుతుంది అన్నాడు. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని వాడును నేనే, నేనే చేసి ఉన్న నిన్ను చంక పెట్టుకుని వాడును నేనే, నేను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే అన్నాడు యెషయా 46:4. యెషయా 46:4 ఇంత చక్కగా ఆయన మాట్లాడాడు. ఇలా అనేక వచనాల్లో నీకు తల్లి తండ్రి నేనే అని సాక్ష్యం ఇచ్చాడు. మనతో ఆయన వ్యవహారం అంతే ఉంది, మనతో ఆయన వ్యవహారం అంతే ఉంది. ఏ కొంచెం గుండె చెదిరినా, ఏ కొంచెం నలిగినా, ఏ కొంచెం ఇబ్బంది పడినా, ఏ కొంచెం అశాంతికి గురైనా వెంటనే మనకు అందుబాటులోకి వచ్చి, ఏ కొంచెం ఆయన వైపు చూసినా వెంటనే మనకు కావాల్సిన వాక్కును అందించి ధైర్యపరిచి మన ప్రాణాలను నిలుపుతున్నాడు ఆయన. గుండె చెదిరి అయిపోయిందిరా నా పని అనుకున్న వేళ వెంటనే ఏదో ఒక విధంగా వాక్యం ద్వారానో, మాట ద్వారానో, దైవజనుని వాక్కు ద్వారానో, పాట ద్వారానో, పదం ద్వారానో ధన్మన అందుబాటులోకి వచ్చే, ఏం కాదు నేనున్నా కదా, భయపడకు, ధైర్యంగా ఉండు, నేను నిన్ను విమోచిస్తాను అంటాడు. ఆ వేదన నుంచి బయటికి తీసుకొచ్చి ఇప్పటికీ ఎన్ని పర్యాయాలు నన్ను కాపాడాడో, మిమ్మల్ని కాపాడుకున్నాడు. ప్రారంభం నుంచి ఆయనే సేవ్ చేసుకుంటూ వచ్చాడు. కాకపోతే అప్పుడు మనం ఆయన గుర్తించలేదు. ఇప్పుడు కాస్త గుర్తించడానికి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. దేవుడు కళ్ళు తెరిచాడు. దేవునికి మనకున్న అనుబంధం అది. మనం కూడా ఆయన దగ్గర స్వతంత్రంగా పరిగెత్తుతాం, ఆయన్ని ప్రేమిస్తాం. ఇంకా చెప్పాలంటే ఏ సంతోషంలో కూడా ఆయన్నే గుర్తు చేసుకుంటాం, ఏ దుఃఖంలో కూడా ఆయన్నే గుర్తు చేసుకుంటాం, ఏ కోపంలో కూడా అసలు ఎందుకు పుట్టించావయ్యా నన్నని కూడా ఆయన మీదే మన ఫీలింగ్స్ అన్నీ ఆయన మీదే. అవునా? ఆయన పరిచయం కాకముందు మనుషుల మీద, అందరి మీద చూపించాం. కానీ ఇప్పుడు ఆయన పరిచయం అయిన తర్వాత దాదాపు మన ఆనందం, దుఃఖం, బాధ, భయం, కోపం అన్నీ ఆయన మీదే. ఎప్పుడు వచ్చింది నీకు ఇంత చనువు? ఎలా వచ్చింది అసలు ఇంత రిలేషన్ నీకు? దేవుడు అంటే భయం లేదా? భయం లేదా నీకు అసలు?
ఎట్లా పడితే అట్లా వస్తావు, ఎట్లా పడితే అట్లా ఉంటావు, ఏంటి అసలు అని నేను మిమ్మల్ని అనను. నువ్వు ఎలా వచ్చినా, నువ్వు స్నానం చేసి వచ్చినా చేయకుండా వచ్చినా మీ నాన్న దగ్గరికి నువ్వు వచ్చావు, నేనేమన్నా అడ్డుకోవడానికి? అయితే నీ సహోదరుని అవుతాను. దేవుని సంఘం అనే నీ కుటుంబంలో నేను కూడా ఒక సభ్యుడిని అవుతాను. మనందరికీ తండ్రి ఆయన అవుతాడు. ఇంతవరకు బాగుంది. ఇప్పుడు దేవునికి మనకున్న అనుబంధం మళ్ళీ మనం పునరాలోచించుకున్నాం. చాలా హాయిగా ఉంది, మనసుకి తృప్తిగా కూడా ఉంది. నిజమే అది. ఇదంతా లేఖన సత్యమే, నా సొంత మాటలు ఎంత మాత్రం కాదు. దేవుని వాక్యం చెప్పిన సాక్ష్యమే, సత్యమే నేను మీకు అందించాను. ఇకపోతే ఈ చనువు, ఈ అనుబంధ బాంధవ్యాల విషయంలోనే కాకుండా బయట ప్రపంచంలో మన వ్యవహారాల విషయంలో కూడా మనము దేవుని కుమారులము అనే ఆ జాతి లక్షణాన్ని, దేవుని కుమార్తెలము అనే ఆ జాతి లక్షణాన్ని వ్యక్తపరచాలని దేవుడు ఆశిస్తాడు. అక్కడే చూసుకుంటాడు అసలు మన జాతి ఏంటనేది. దేవునికి స్తోత్రం. కుక్క ఏ కొంచెం అవకాశం ఉన్నా గౌ అని అరుస్తుంది, ఎగబడుతుంది. అలా ఎగబడి గందరగోళంగా అరిసి పెద్దగా శబ్దాలు చేసేటువంటి కుక్కని రోజు కోటింగ్ ఇచ్చి మన ఇంట్లో అది నోరు తెరచి భౌ అనకుండా మనం దాన్ని ఆపొచ్చు. ఎందుకంటే సప్పుడు అని మూలిగిందంటే మూతి పగలగొట్టామంటే కొద్ది రోజులకి ఆటోమేటిక్గా మూలగటం మానేసిద్ది. స్తోత్రం. అవునా? అదే కుక్క మన ఇంట్లో ఉన్నంతసేపు దాన్ని కంట్రోల్ చేయొచ్చు. అదే దాన్ని మన ఇంటి బయటికి తీసుకొస్తే పక్క వీధి కుక్క దీనికి కనపడింది అనుకో, అప్పుడు ఇక నీ ధర్మశాస్త్రం ఏది పనిచేయదు దాని మీద. ఇదిగో బ్రదరు, కొడితే కొట్టు తర్వాత అది, కానీ అది పక్క వీధిలోది మన ఏరియాకి వచ్చింది. ఇక్కడ మాత్రం నేను నా లక్షణాన్ని ఆపుకోలేను. అంత కాబట్టి నువ్వు చేస్తే మహా ఏం చేస్తావు, ఇంట్లో తీసుకెళ్ళి ఎరగర కొడతావు. కొట్టినా సరే నేను ఆగేది లేదు. ఎందుకంటే నా జాతి లక్షణం, నేను ఆగను. దాన్ని అటాక్ చేయాల్సిందని భౌ అని ఎగబడింది దాని మీద. అప్పటిదాకా దాన్ని తన్ని ఇంట్లో కంట్రోల్ చేసావు, కూర్చోబెట్టావు. కానీ వీధిలోకి తీసుకెళ్ళగానే పక్క వీధి కుక్క దాన్ని కనపడగానే దాని అసలు రంగు. అట్లాగే కొంతమంది దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, పరిశుద్ధుల మధ్యలో ఉన్నప్పుడు చాలా శాంతి కామకులుగా, వినయ మనస్కులుగా, దీనులుగా, సాత్వికులుగా, పరిశుద్ధులుగా, మాటలో పరిశుద్ధత, వ్యవహారంలో పరిశుద్ధత, వస్త్రధారంలో పరిశుద్ధత, అసలు మాటలో సౌమ్యత. నాయన నిజంగా దేవుడే మన ముందు ఉన్నాడేమన్నంత బిల్డప్. స్తోత్రం. కానీ జాతి లక్షణం ఏడ బయటపడిద్ది? ఇంట్లో కాదు, బయట. అది కూడా ఎలాంటి సమయాల్లో? దాని జాతి ఇంకోటి కనపడి తిరుగుతుంటుంది ఆ రోడ్డు అమ్మటి, అప్పుడు వ్యక్తమైంది. పందిని మనం తీసుకొచ్చి గదిలో కట్టేసి దానికి రోజు రెక్సోనా సబ్బు పెట్టి నీళ్లు పోసి దానికి డైలీ రకరకాల సెంట్లు పూసి, అత్తర్లు పూసి, అచ్చ జటామాంస అత్తర్లు పూసినా సరే దాన్ని అది ఆస్వాదించదు. అంటే మన ముందు అది అచ్చంగా అలానే తిరుగుతూ ఉంటుంది. కానీ వీధిలోకి తీసుకెళ్ళి ఒక బురద గుంట చూపించు దానికి, అక్కడ దాని జాతి లక్షణం బయటపడింది. నువ్వు పూసిన అత్తరులు, జటామాంసీలు ఏవి పని చేయవు దానికి. బురద గుంట సువాసన ఎప్పుడైతే దాన్ని ముక్కుపుటాలకు తగిలిద్దో, ఆహా, ఈ సమీపంలో ఏదో మధురమైన సువాసన వెదజల్లుతున్నట్టుంది, ఎక్కడ అదని గుర్రు అంటాడు తిరిగిద్ది. ఇక నువ్వు గొలుసు పెట్టి కట్టిన, తాడు పెట్టి కట్టినా సరే, పంది బలం కదా, ఒక్కలాగులాగి ఏమనుకో దానిపై దూకిద్ది. అందులో జాతి లక్షణం. కుక్క జాతి లక్షణం అది చూపిస్తుంది, పంది జాతి లక్షణం అది చూపిస్తుంది. మనుషుల లక్షణాలు, మనుషుల బుద్ధులు కూడా మనుషులు చూపిస్తారు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని ఆత్మను మన యందు కలిగి ఉన్న మన దగ్గర, పరిశుద్ధాత్మను పొందుకున్న మన దగ్గర, అబ్బా తండ్రి నానాని చనువుగా స్వతంత్రంగా వెళ్ళి దేవుణ్ణి హత్తుకుంటున్న మన దగ్గర ఆయన జాతి లక్షణాలనే చూడగోరుతాడు ఆయన. అది ఆయన దగ్గరైనా బయటైనా. ఒక దేశంలో ఒక విధమైన జంతువు ఉంది. దాని పేరు నా జ్ఞాపకంలో యాద్మైన్ అనే సంథింగ్ ఏదో ఒక పేరు ఉంది దాని పేరు. ఆ దేశంలో వేటగాళ్ళు దాన్ని వేటాడటానికి చాలా ఇష్టపడతారు. ఎందుకంటే దాని శరీరంలో ప్రతి భాగం డబ్బే, దాని మీద ఉన్న వెంట్రుకలు డబ్బే, దాని మాంసం డబ్బే,
ఒక్క జంతువుని కానీ వేటాడితే అప్పటి రోజుల్లోనే 10,000 రూపాయలు. అది ఒక్కటి దొరికితే చాలు, దాదాపు వారం 10 రోజులు వాడు వేటాడే అవసరం లేదు. అలాంటి జంతువు అది. అప్పటి రోజుల్లో అంటే దాదాపు అది వాడు నెల రోజులు వేటాడుకునే అవసరం లేదు. నెలకు ఒక్కసారి ఒక దాన్ని చూసుకుంటే చాలు ఆ జంతువుని. అది సాధు జంతువే, క్రూర జంతువు అయితే కాదు, సాధు జంతువే. ఆ జంతువుని వేటాడే విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. వేటగాళ్ళు ఎలా ఉంటుందో తెలుసా? ఫస్ట్ ఆ జంతువు ఏ గుట్టలో ఉందో చూస్తాడు. అది ఏ గుట్టలో ఉందో చూస్తాడు. ఈ గుట్టలో ఉంది, ఆ చెట్ల మధ్య పొదల మధ్య గుట్ట ఉంది, ఆ గుట్టలో అది ఉంది అనేది ఫస్ట్ గుర్తించి దాన్ని గదిలించడు, సైలెంట్గా ఉంటాడు. నీళ్లు సమీపంలో దొరికితే నీళ్లు తెచ్చైనా బురద చేస్తాడు, లేకపోతే వేరే దగ్గర నుంచి బురద తీసుకొచ్చైనా సరే అది దాగినటువంటి గుట్ట చుట్టూ పోస్తాడు బురద. ఒక్క చోట కూడా గ్యాప్ లేకుండా అంత వెడల్పులో దాని గుట్ట చుట్టూ బురద చేస్తాడు. నీళ్లు పోసి బురదన్నా చేస్తాడు, లేకపోతే బురద తెచ్చన్నా దాని చుట్టూ పోస్తాడు. అది అంతే. ఇంకా దానికోసం పెద్ద విన్యాసాలు ఏం చేయాల్సిన అవసరంలా. అంతా బురద చుట్టూ పోసిన తర్వాత లేదా చుట్టూ బురద చేసిన తర్వాత అప్పుడు ఆ పొదలోకి వెళ్ళి కదిలిస్తాడు. దాన్ని కదిలించినప్పుడు మరి అది ఎటో గట్టు పారిపోవాలి కదా, వేటగాడిని తప్పించుకొని. అప్పుడు అది పొదలో నుంచి బయటికి వచ్చింది. ఆ గుట్టలోంచి బయటకు వచ్చి చూసిద్ది. అది ఏ ప్రక్క నుంచి వచ్చిందో ఆ ప్రక్కన బురద కనపడిద్ది. వెంటనే మళ్ళీ వెనక్కి తిరిగి ఇంకో పక్కకి వెళ్ళిద్ది, అక్కడ బురద కనపడిద్ది. మళ్ళీ ఇంకో పక్కకి వెళ్ళిద్ది, అక్కడ బురద కనపడిద్ది. ఎదురు వెళ్ళిద్ది, అక్కడ బురద కనపడిద్ది. ఈ 4 దిక్కుల బురద కనపడిద్ది. ఇంకా అది ఎటు పోదు, తన్ను తాను వేటగాడికి అప్పగించుకుంటుంది. అది విచిత్ర జంతువు. జంతువు మళ్ళీ అది మనిషి కాదు, జంతువు. దాని స్వభావం ఏంటంటే బురదను తొక్కటం కంటే చచ్చిపోవటం మంచిదనే స్వభావం దానిది. దాని జాతి లక్షణం. మనం ఏం చేద్దాం? బురద అంటే అది ప్రాణం కంటే కూడా ఎక్కువ అసహించుకునేది. బురదను తొక్కటం కంటే నా ప్రాణం వదలటం మంచిదే అనే తీర్మానంతో ఉన్న జంతువు అది. దాన్ని ఇక పోయి పట్టేసుకుంటాడు ఈజీగా, తీసుకెళ్ళి చంపేస్తాడు, పాట్ అన్నీ అమ్మేసుకుంటాడు. ఆ జంతువులో జాతి లక్షణం చూడండి. సర్పజాతి, పాలు పోసినా సరే కాటేయటమే దాని జాతి లక్షణం. క్రూర జంతువు, పులి, సింహం లాంటివి. నీ రక్తపు రుచి తగలనంత వరకే అది నీ దగ్గర ఆప్యాయంగా ఉంటుంది. రక్తపు రుచి దొరికిందంటే నిన్ను కూడా చంపేసేంత క్రూరత్వం దానికి ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక జంతువు మురికిని తొక్కటానికి ఇష్టపడకుండా దానికి వ్యతిరేకంగా నిలబడటానికి ఇష్టపడింది, దానికోసం చచ్చిపోవటానికి ఇష్టపడింది అంటే దాని జాతి లక్షణం ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. ఇప్పుడు మనం దేవుని జాతికి చెందిన వాళ్ళం. మరి దేవుడు పరీక్ష చేసుకోవద్దా? ఇది ఏ జాతి? గొర్రెల్లోకి మేకలు వచ్చి కూర్చుంటాయి, పందులు కూడా వచ్చి కూర్చుంటాయి. ఇది నిజంగా గొర్రె పిల్లనా, లేకపోతే ఇది మేకనా, లేకపోతే ఇది పందె, ఇది కుక్క? అసలు ఏ జాతి ఇది? ఇది నా జాతేనా? నా గొర్రెనా? నా స్వరం వినే గొర్రెనా అనే చిన్న పరిశీలన తప్పకుండా దేవుడు చేసుకుంటాడు. హల్లెలూయా. ఇంతవరకు మీకు అర్థమైందా? దేవుని కుమారుడవైతే, దేవుని కుమార్తెవైతే ఆ విధమైనటువంటి వ్యక్తతలు నీలో నుండి వెలువడతాయి. ఒక జంతువు నుండే బురదను తొక్కని ఆ వ్యతిరేక నైజం బయటపడితే దేవుని సంబంధిగా నీలో నాలో కూడా అలాంటి వ్యక్తతల్ని, మన జాతి లక్షణాలని దేవుడు వెతుక్కుంటాడు. అలా సూచించేవే ఇందాక నేను చెప్పిన వచనాలన్నీ. ఇంతే అంశం, ఇంకేం లేదు, సింపుల్.